Hi students, this is Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. Today's topic 10th class Hindi sports textbook లోని పద్యకంలో సుమిత్రానందన్ పంత్ గారు రాసినటువంటి పర్వత్ ప్రదేశ్ మే పావస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? పర్వత్ ప్రదేశ్ మే పావస్. లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ రైటర్ సుమిత్రానందన్ పంత్ యొక్క కవి పరిచయం చూద్దాం. సుమిత్రానందన్ పంత్ గారిని ప్రకృతికి సుకుమార్ కవి యాని ప్రకృతికి బేజోడ్ కవి అని అంటారు. ప్రకృతి గురించి రచనలు రాయడంలో సుమిత్రానందన్ పంత్ గారు ఎక్స్ట్రాడినరీ పోయట్. దెన్ కమింగ్ టు ది కవి పరిచय सुमित्रानंदन पंत 1900 से 1977 जीवन काल है. 20 मई 1900 में उत्तराखंड के कौसानी अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही कविता लिखना शुरू कर दिया था. 28 మే 1900లో ఉత్తరాఖండ్లోని అల్మోడా డిస్టిక్ కౌసానీ విలేజ్లో సుమిత్రానందన్ పంత్ గారు జన్మించారు. చైల్డ్హుడ్ నుంచే కవితా రచనలు అంటే కవితలు రాయడం అన్నది స్టార్ట్ చేశారు పంత్ గారు. 7 साल की उम्र में स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत हुए. 7 इयर्स ఆఫ్ ఏజ్లోనే స్కూల్లో కవితా రచనలకు గాను ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు సుమిత్రానందన్ పంత్ గారు. 1915 में स्थायी रूप से साहित्य सृजन शुरू किया और छायावाद के प्रमुख स्तंभ के रूप में జానీ గయి. 1915 నుంచి సుమిత్రానందన్ పంత్ గారు రచనలు చేయడం స్టార్ట్ చేశారు. సుమిత్రానందన్ పంత్ గారిని ఛాయావాద్కే ప్రముఖ స్తంభ్, ఛాయావాద్ పోయట్రీలో ఛాయావాద్ కవులలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పేర్కొనడం అన్నది జరిగింది. సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మహాదేవి వర్మ ఈ నలుగురిని కూడా ఛాయావాద్కే ప్రముఖ స్తంభ్ అని పిలవడం జరిగింది. ఛాయావాద్ పోయట్రీలో ప్రకృతి మరియు ప్రకృతి యొక్క బ్యూటీని డిస్క్రైబ్ చేయడం అన్నది జరుగుతుంది. అలా డిస్క్రైబ్ చేసేటప్పుడు ఇక్కడ కల్పన అంటే ఇమాజినేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ప్లస్ అలానే కవి యొక్క భావనలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఛాయావాద్ని ఇంగ్లీష్లో మనము పర్సోనిఫికేషన్ ఆర్ రొమాంటిసిజం అని అంటూ ఉంటాం. పర్సోనిఫికేషన్ ఆర్ రొమాంటిసిజం. नेक्स्ट, पंत जी की आरंभिक कविताओं में प्रकृति प्रेम और रहस्यवाद झलकता है. इसके बाद में वे मार्क्स और महात्मा गांधी के विचारों से प्रभावित हुए. इनकी बाद की कविताओं में अरविंद दर्शन का प्रभाव स्पष्ट नजर आता है. ఇక్కడ పంత్ గారు రాసినటువంటి రచనలు ఏవైనా కావచ్చు, ఒక సింగిల్ కేటగిరీకి సంబంధించినటువంటి రచనలు అయితే రాయలేదు. అంటే టైంకి అనుగుణంగా అప్పుడున్నటువంటి సమాజ పరిస్థితుల్ని బట్టి కూడా ఈయన రచనలు చేయడం అన్నది జరిగింది. స్టార్టింగ్లో ప్రకృతి ప్రేమ్ అంటే ప్రకృతి పట్ల రచనలు చేశారు. అంటే ఇక్కడ ప్రకృతిని వర్ణించడం, అలానే ప్రకృతి యొక్క బ్యూటీని డిస్క్రైబ్ చేయడం. ప్రకృతిని వర్ణిస్తున్నప్పుడు కల్పనాకి ప్రధానత ఆర్ భావనకి ప్రధానత. అంటే సుమిత్రానందన్ పంత్ గారు ఇమాజినేషన్కి మరియు తన యొక్క భావాలకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. రహస్యవాద్ ప్రకృతికి కన్కన్మి ఈశ్వరీయ ఆభాక దర్శన్ అంటే ప్రకృతి యొక్క అణువణువులో కూడా దేవుణ్ణి దర్శించుకున్నట్టుగా రచనలు చేయడం. అంటే ప్రకృతి ప్రేమ గురించి రచనలు చేశారు. నెక్స్ట్ రహస్యవాద్కి సంబంధించినటువంటి రచనలు చేశారు. నెక్స్ట్ మహాత్మా గాంధీ అండ్ కార్ల్ మార్క్స్ యొక్క థాట్స్ యొక్క ఇంపాక్ట్ అన్నది సుమిత్రానందన్ పంత్ గారి మీద ఉండడం కారణంగా ఆ కేటగిరీ ఆఫ్ రచనలు కూడా చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ కవితలు తీసుకున్నట్టయితే అరవింద్ దర్శన్, అరవింద్ ఘోష్ ద గ్రేట్ ఫిలాసఫర్, ఈయన యొక్క ఇంపాక్ట్ కారణంగా ఈ కేటగిరీ ఆఫ్ రచనలు కూడా రచించారు సుమిత్రానందన్ పంత్ గారు. సుమిత్రానందన్ పంత్ గారు రాసినటువంటి చిదంబర రచన ఏ రచన అయితే జ్ఞానపీఠ అవార్డుని రిసీవ్ చేసుకునిందో అరవింద్ దర్శన్ యొక్క ప్రభావంతో ఈ రచన రాయడం అన్నది జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రచనలు అంటే ప్రకృతి ప్రేమ అవ్వచ్చు, రహస్యవాద్ అవ్వచ్చు, నెక్స్ట్ మహాత్మా గాంధీ, కార్ల్ మార్క్స్, అలానే అరవింద్ దర్శన్కి సంబంధించినటువంటి రచనలన్నీ సుమిత్రానందన్ పంత్ గారు రచించారు. జీవికా के क्षेत्र में पंत जी उदय शंकर संस्कृति केंद्र से जुड़े. आकाशवाणी के परामर्शदाता रहे. लोकायतन संस्कृति संस्था की स्थापना की. जीविका के क्षेत्र में लाइवलीहुड के लिए అంటే ఏంటి జీవనోపాధి కొరకు సుమిత్రానందన్ పంత్ గారు ఉదయ్ శంకర్ సంస్కృతి కేంద్రంతో కలిసి పనిచేశారు. అలానే ఆకాశవాణి కేంద్రంలో పరామర్శదాతగా అర్థ హోతా హై కౌన్సిలర్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ లోకాయతన్ సాంస్కృతిక సంస్థకి స్థాపనకి లోకాయతన్ అనేటటువంటి సాంస్కృతిక సంస్థను స్థాపించారు. 1961లో భారత్ సర్కార్ ने इन्हें पद्मभूषण सम्मान से अलंकृत किया. हिंदी के पहले ज्ञानपीठ पुरस्कार विजेता हुए. 1961లో భారత్ సర్కార్ పద్మభూషణ్ అవార్డుతో హానర్ చేశారు.
చిదంబర రచనకు గాను 1969లో జ్ఞాన్పీఠ్ అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి ఫస్ట్ హిందీ పోయెట్ సుమిత్రానందన్ పంత్ గారు। पंत जी को कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में साहित्य अकादमी पुरस्कार और 1969 में चिदंबरा संग्रह पर ज्ञानपीठ पुरस्कार सहित अनेक पुरस्कारों से सम्मानित किया गया। సుమిత్రానందన్ పంత్ గారికి కళా और बूढ़ा चांद రచనకు 1960లో సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు। 1969లో చిదంబర రచనకు గాను జ్ఞాన్పీఠ్ అవార్డు రిసీవ్ చేసుకున్నారు। నెక్స్ట్ उनका निधन 28 दिसंबर 1977 को हुआ। 28 दिसंबर 1977 మరణించారు సుమిత్రానందన్ పంత్ గారు। इनकी अन्य प्रमुख कृतियाँ है वीणा, पल्लव, युगवाणी, ग्राम्य, स्वर्ण किरण और लोकायतन। ఈయన రాసినటువంటి రిమైనింగ్ రచనలు వీణా, పల్లవ్, యుగవాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్, లోకాయతన్। ప్రజెంట్ సుమిత్రానందన్ పంత్ గారు నివసించినటువంటి హౌస్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ ఒక సంగ్రహాలయం అంటే మ్యూజియంగా కన్వర్ట్ చేయడం అన్నది జరిగింది। సుమిత్రానందన్ పంత్ సాహిత్యక్ వీతిక సంగ్రహాలయ ఈ మ్యూజియంలో సుమిత్రానందన్ పంత్ గారి కొన్ని రచనలు మరియు ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి కొన్ని అవార్డ్స్ అన్నవి ఉన్నాయి। దెన్ కమింగ్ టు ద పార్ట్ ప్రవేశ్ భలా కౌన్ హోగా జిస్కా మన్ పహాడోం పర్ జానే సే న మచల్తా హో। ఇక్కడ ఎవ్వరూ కూడా హిల్ స్టేషన్స్కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళం ఉండం। ప్రతి ఒక్కరి మనసు కూడా హిల్ స్టేషన్స్కి వెళ్ళాలని కోరుకుంటుంది తప్ప వెళ్ళకూడదు అని మాత్రం అనుకోదు। जिन्हें सुदूर हिमालय तक जाने का अवसर नहीं मिलता वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही आत से जाने नहीं देते हो। మనం చాలా దూరంగా ఉన్నటువంటి హిమాలయాల దాకా వెళ్ళలేకపోవచ్చు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయాలకు చేరుకోలేకపోయినప్పటికీ కూడా హమారే ఆస్పాస్ మన సరౌండింగ్స్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక హిల్ స్టేషన్ని తప్పకుండా మనము విజిట్ చేసి ఉంటాం। అంతేకాదు ఒక హిల్ స్టేషన్ని విజిట్ చేసేటటువంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా మనం మిస్ చేసుకోవడానికి ఇష్టపడమని చెప్పి అంటున్నారు పోయెట్। ऐसे में कोई कवि और उसकी कविता अगर कक्षा में बैठे बैठे ही वह अनुभूति दे जाए जैसे वह अभी अभी पर्वतीय आंचल में विचरण करके लौटा हो तो మనందరికీ కూడా సుమిత్రానందన్ పంత్ గారి వల్ల ఒక ఆపర్చునిటీ అన్నది ఇక్కడ క్రియేట్ అవుతోంది హిల్ స్టేషన్కి వెళ్ళడానికి। అట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ ఓన్లీ, మనం మన క్లాస్ రూమ్లోనే కూర్చున్నాం, అయినప్పటికీ కూడా ఈ కవిత ఏదైతే ఉందో మనందరినీ కూడా ఇలాంటి అట్మాస్ఫియర్కి తీసుకెళ్ళబోతోంది। ఎలాంటి అట్మాస్ఫియర్కి? ఒక హిల్ స్టేషన్కి, ఒక పర్వత ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ పర్వత శ్రేణులు అలానే ఆ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నేచర్ బ్యూటీని అంతా చూసి మరీ మనము రిటర్న్ మన క్లాస్ రూమ్కి వచ్చినట్టయితే అని చెప్పి చెప్తున్నారు। प्रस्तुत कविता ऐसे ही रोमांच और प्रकृति के सौंदर्य को अपनी आंखों निखरने की अनुभूति देती है। ప్రజెంట్ ఈ కవిత ద్వారా కూడా మనం ఇలాంటి ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఫీలింగ్ అన్నది మనలో క్రియేట్ చేస్తున్నారు పోయెట్। ఎలాంటి ఫీలింగ్? మనం ప్రకృతి యొక్క సౌందర్యాన్ని లేదంటే ప్రకృతి యొక్క బ్యూటీని మన కళ్ళతో చూసి అలానే ఆ ప్రకృతి బ్యూటీని మనం ఫీల్ అయ్యేలాగా చేయగలుగుతున్నారు ప్రజెంట్ మన పోయం ద్వారా పోయెట్। యహీ నహీ सुमित्रानंदन पंत की अधिकांश कविताएं पढ़ते हुए यही अनुभूति होती है कि मानो हमारे आसपास की सभी दीवारें कहीं विलीन हो गई हो। ఈ కవిత మాత్రమే కాదు, సుమిత్రానందన్ పంత్ గారి ఏ కవిత చదివినప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గోడల మధ్యలో మనం ఉన్నట్టు ఉండదు। ఆయన కవిత పోయట్రీలో ఏ ప్రాంతాన్ని అయితే డిస్క్రైబ్ చేస్తూ వస్తారో అక్కడి దాకా మనల్ని తీసుకెళ్ళగలుగుతారు। అంటే ఈ గోడలన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఈ గోడలన్నీ కూడా ఆయన కవితలోనే లీనమైపోవడం అన్నది జరుగుతుంది। हम किसी ऐसे रम्य स्थल पर आ पहुँचे हैं जहाँ पहाड़ों की अपार श्रृंखला है। అట్ ప్రజెంట్ మొమెంట్ మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి రీచ్ అయ్యి ఉన్నాము। ఎలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ అది? జహా పహాడోంకి అపార శృంఖలా హై, మౌంటైన్ సీక్వెన్సెస్, మౌంటైన్ రేంజెస్ అన్నీ కూడా ఇక్కడ మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి। ఆస్పాస్ జర్నీ బహురహే హై, ఇక్కడ మౌంటైన్స్ ఏవైతే స్ప్రెడ్ అయి ఉన్నాయో వీటి సరౌండింగ్స్ అంతా కూడా వాటర్ ఫాల్స్తో కవర్ అయ్యి ఉంది। और सब कुछ भूलकर हम उसी में लीन रह जाना चाहते हैं। మనం ప్రతిదీ కూడా మర్చిపోయి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ని చూసి అందులో మనం కూడా లీనం అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం। అట్ ప్రజెంట్ మూమెంట్ మనం ఒక హిల్ స్టేషన్ని రీచ్ అయ్యి ఉన్నాము। ఇక్కడ పర్వతాలన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, అక్కడంతా కూడా గ్రీనరీ స్ప్రెడ్ అయ్యి ఉంది, అలానే ఈ పర్వతాల మీద నుంచి వాటర్ ఫాల్స్ అన్నవి పడుతూ ఉన్నాయి। ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ చూసినప్పుడు మనము కూడా ఆ ప్రకృతిలో లీనమైపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాం। महाप्राण निराला ने भी कहा था पंत जी में सबसे ज़बरदस्त कौशल जो है वह है शैली।
शैली की तरह अपने विषय को अनेक उपमाओं से संवार कर मधुर से मधुर और कोमल से कोमल कर देना. महाप्राण निराला గారు అంటున్నారు, ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పున్నాను, ఛాయావాద్కే 4 ప్రముఖ स्तंभ है. ఛాయావాద్ పోయిట్రీకి సంబంధించినంత వరకు 4 మెయిన్ పిల్లర్స్ లాంటి పోయెట్స్ ఉన్నారు. ఆ పోయెట్స్లో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గారు సుమిత్రానందన్ పంత్ గారిని ఉద్దేశించి షెల్లీ గారి పోయట్రీ లాగానే సుమిత్రానందన్ పంత్ గారి పోయట్రీలో కూడా ఉపమానం అంటే ఈ కంపారిజన్స్, ఈ పోలికలు అన్నవి మనకు కనిపిస్తూ వస్తాయి. అలానే ఇవి కూడా చాలా మధుర్ సే మధుర్ ఆర్ కోమల్ సే కోమల్ హోతే హై, అంటే ఏంటి చాలా మధురంగా అలానే చాలా సాఫ్ట్గా కన్వే చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఎవరితో కంపేర్ చేశారు నాన్న? నిరాలా గారు సుమిత్రానందన్ పంత్ గారిని అంగ్రేజీ కవి షెల్లీ, అంగ్రేజీ కవి షెల్లీతో సుమిత్రానందన్ పంత్ యొక్క పోయట్రీని కంపేర్ చేయడం అన్నది జరిగింది. ఇలాంటి ఒక జబర్దస్త్ కౌశల్, ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్కిల్ అండ్ ఎక్సలెంట్ స్కిల్ ఎవరిలో ఉంది? సుమిత్రానందన్ పంత్. దెన్ కమింగ్ టు ద లెసన్, पर्वत प्रदेश में पावस. पावस ऋतु थी पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति वेश, मेखलाकार पर्वत अपार, अपने सहस्र दृगसुमन फाड़, अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार, जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल. देन कमिंग टू द मीनिंग्स, पावस वर्षा ऋतु, प्रकृति वेश प्रकृति का रूप, मेखलाकार खरगनी के आकार की पहाड़ की डाल, यानी कमर के आभूषण के समान खरगनी के आकार की पहाड़ की डाल, सहस्र हजार, दृग सुमन पुष्परूपी आंखें, अवलोक देखना, महाकार विशाल आकार, ताल तालाब, दर्पण आईना मिरर. देन कमिंग टू द मीनिंग ऑफ दिस पोयम, पर्वत प्रदेश में पावस. पर्वत प्रदेश मीन्स पहाड़ी प्रांत, पहाड़ी क्षेत्र. पर्वत प्रदेश का अर्थ क्या है? पहाड़ी क्षेत्र. पावस, पावस का अर्थ होता है वर्षा ऋतु, रेनी सीजन. पर्वत ప్రాంతంలో రైనీ సీజన్. పర్వత ప్రాంతంలో రైనీ సీజన్ గురించి పోయెట్ సుమిత్రానందన్ పంత్ గారు ఈ లెసన్లో మనకు డిస్క్రైబ్ చేస్తూ వస్తున్నారు. पावस ऋतु थी पर्वत प्रदेश. पावस ऋतु थी, कौन सी ऋतु थी? పావస్ ఋతు. ఏ ఋతువు, ఏ సీజన్? జనరల్గా మనందరికీ తెలుసు సీజన్స్ 6 ఉన్నాయి. ఋతుయే 6 హై. రైనీ సీజన్ కూడా ఒకటి, వర్షా ఋతువు కూడా ఒకటి. పావస్ ఋతు థీ, కౌన్ సీ ఋతు థీ? పావస్ ఋతు, రైనీ సీజన్. కహా? పర్వత ప్రదేశ్. ఎక్కడ ఈ రైనీ సీజను? పర్వత ప్రాంతంలో రైనీ సీజన్. పల్ పల్ పరివర్తిత ప్రకృతి వేష్. పల్ పల్ మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్. ప్రకృతి వేష్ ప్రకృతి కా రూప్, పరివర్తిత్ బదలావ్, చేంజెస్. ప్రకృతి తన యొక్క రూపము మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఇక్కడ ఏం చేస్తుందంట? చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. పర్వత ప్రాంతంలో రైనీ సీజన్ అవ్వడం కారణంగా ప్రకృతి యొక్క రూపంలో అంటే నేచర్లో నంబర్ ఆఫ్ చేంజెస్ అన్నవి వస్తున్నాయి. జనరల్గా మనం రైనీ సీజన్లో అబ్జర్వ్ చేసేటటువంటి చేంజెస్, ఫస్ట్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రెయిన్ పడుతుంది, బిజిలీ, థండర్ స్టార్మ్, అలానే కూల్ బ్రీజెస్ అన్నవి ఉంటాయి. నెక్స్ట్ చెట్లన్నీ కూడా గ్రీనరీతో, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్తో నిండి ఉంటాయి. పాండ్స్, రివర్స్ అన్నీ కూడా ఈ రెయిన్ వాటర్తో ఫ్లో అవుతూ ఉంటాయి. వాటర్ ఫాల్స్ అన్నవి పడుతూ ఉంటాయి. బర్డ్స్ సౌండ్ చేస్తూ ఉంటాయి. అలానే నంబర్ ఆఫ్ చేంజెస్, కూల్ అట్మాస్ఫియర్, కూల్ ఎన్విరాన్మెంట్, కూల్ బ్రీజెస్, సరౌండింగ్ అంతా కూడా గ్రీనరీ స్ప్రెడ్ అయి ఉంటుంది. డేని ఇక్కడ మనము నైట్ లాగా ఫీల్ అవుతూ వస్తాం. వై? బికాజ్ ఇక్కడ సూర్యుడు క్లౌడ్స్ వెనక్కి వెళ్ళిపోవడం కారణంగా చీకటైనట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఎన్నో నంబర్ ఆఫ్ చేంజెస్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం రైనీ సీజన్లో. ఇక్కడ కూడా అంతే. ఈ రైనీ సీజన్లో ఈ పర్వత ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి నేచర్లో కూడా నంబర్ ఆఫ్ చేంజెస్ అన్నవి జరుగుతూ ప్రకృతి తన రూపాన్ని మార్చుకోవడం అన్నది జరుగుతుంది. ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేఖలాకార పర్వత అపార్, అప్నే సహస్ర దృగసుమన్ फाड़, अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार, मेखलाकार पर्वत अपार. अपार बहुत, बहुत सारे पर्वत, नंबर ऑफ माउंटेन्स अన్నవి ఇక్కడ ఉన్నాయి. मेखलाकार, मेखला, मेखला का अर्थ होता है पर्वत का मध्य भाग. मेखलाकार खरगनी के आकार के पहाड़ की डाल, यानी कमर के आभूषण के समान. ఇక్కడ నంబర్ ఆఫ్ మౌంటైన్స్ అన్నవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఆ మౌంటైన్స్ని ఒకసారి మనం చూసినప్పుడు ఏ ఆకారంలో ఉన్నాయంట? రౌండెడ్ ఫామ్, గుండ్రటి ఆకారంలో ఉన్నాయి. జనరల్గా ఉమెన్స్ నడుముకి వడ్డానాన్ని ధరిస్తూ ఉంటారు నాన్న. ఇక్కడ కూడా
ఆ పర్వతం యొక్క మధ్య భాగం, మేఖలా కా అర్థ క్యా హై, పర్వత్ కా మధ్య భాగం. ఆ మధ్య భాగాన్ని కవి ఇక్కడ ఒక నడుము నగతో కంపేర్ చేశాడు. ఒక నడుము నగ రౌండెడ్ షేప్లో ఉంటుంది. ఎందుకు ఈ విధంగా కంపేర్ చేశారంటే ఆ పర్వతం, ఆ మౌంటైన్ యొక్క వాస్ట్నెస్, అంటే ఆ పర్వతం యొక్క వైశాల్యాన్ని, విస్తీర్ణతను చెప్పడానికి కవి ఈ విధమైనటువంటి పదాన్ని ఉపయోగించారు. ఖర్గనీకి ఆకార్కి పహాడ్కి డాల్. पहाड़ की विशालता तथा फैलाव को दिखाने के लिए कवि मेखलाकार शब्द का प्रयोग किया है. अपने सहस्र दृग सुमन फाड़, सहस्र हजार दृग सुमन పుష్పరూపి ఆంకే. ఆ పర్వతం మీద పూచినటువంటి ఆ ఫ్లవర్స్, వికసించినటువంటి ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేల పువ్వులు ఆ పర్వతంకి కన్నులాగా అనిపిస్తున్నాయి. ఆ పర్వతం యొక్క ఐస్తో ఇక్కడ పోయట్ కంపారిజన్ అన్నది ఇచ్చారు. ఆ పూలలాంటి కళ్ళతో ఆ పర్వతం చూస్తోంది. అవలోక రహా హై బార్ బార్. ఆ పర్వతం కూడా అక్కడ ఉన్నటువంటి నేచర్ బ్యూటీని, ఆ నేచర్లో ఉన్నటువంటి ఆ చేంజ్ ఓవర్స్ అన్నిటినీ కూడా చూస్తోంది. అంతేకాకుండా नीचे जल में निज महाकार. निज का अर्थ होता है సెల్ఫ్, మహాకార్ విశాల ఆకార్. నీచే జల్బే అంటే కింద స్ప్రెడ్ అయినటువంటి ఆ పర్వతం కింద, ఆ పహాడ్ కింద ఇక్కడ స్ప్రెడ్ అయినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో తన ఓన్ రిఫ్లెక్షన్, తన సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నది చూసుకుంటోంది ఆ పర్వతం. ఇక్కడ పర్వతాలన్నీ కూడా మేకలాకార్. మేకలాకార్ అంటే కర్గనీకి ఆకార్కి పహాడ్కి డాల్. అంటే ఆ పర్వతాలన్నీ గుండ్రటి ఆకారం కలిగి ఉన్నాయి. ఏ ఆకారంలో ఉన్నాయనన్నా గుండ్రటి ఆకారం కలిగి ఉన్నాయి. అలానే ఆ పర్వతం మీద వికసించినటువంటి కొన్ని వేల పూలు ఆ పర్వతంకి కళ్ళులాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పర్వతం ఆ కళ్ళతో ఏం చేస్తోంది? ప్రకృతిని చూస్తోంది, ప్రకృతిలో ఉన్నటువంటి చేంజ్ ఓవర్స్ని చూస్తోంది. అలానే ఆ పర్వతం దగ్గర స్ప్రెడ్ అయినటువంటి వాటర్లో తన ఓన్ రిఫ్లెక్షన్ని కూడా చూడగలుగుతోంది. జిస్కే చరణోం మే పలాతాల్ దర్పణ స ఫైలా హై విశాల్. जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल. ताल का अर्थ होता है तालाब, చరణ్ ఫుట్, ఆయన మిర్రర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ మౌంటైన్ ఫుట్ దగ్గర ఉన్నటువంటి ఈ పాండ్ ఏదైతే ఉందో ఆ పాండ్ వాటరు ఒక మిర్రర్ లాగా ఉంది, అంటే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాబట్టి తన యొక్క రిఫ్లెక్షన్ అందులో చాలా బాగా కనిపించడం అన్నది జరుగుతోంది. గిరీక గౌరవ్ గాకర్ झरझर मद में नस नस उत्तेजित कर मोती की लड़ियों से सुंदर झरते हैं झाग बरे निर्झर गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरवर हाय झांक रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर. देन कमिंग टू द मीनिंग्स, गिरी का अर्थ होता है पहाड़, पर्वत. मद, मद का अर्थ होता है मस्ती, आनंद. झाग फेन, फोम. उर हृदय. उच्चाकांक्षा ऊंचा उठने की कामना. तरवर पेड़. नीरव नभ शांत आकाश. अनिमेष एकटक. चिंता पर चिंता में डूबा हुआ. निर्जर झरना. गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर. గిరి, గిరి का अर्थ పహాడ్. పహాడ్ का గౌరవ్, ఈ మౌంటైన్ యొక్క గొప్పతనాన్ని, మౌంటైన్ మీద నుంచి పడుతున్నటువంటి వాటర్ ఫాల్ జర్నా. జర్నా का अर्थ क्या है? వాటర్ ఫాల్. ఈ మౌంటైన్ యొక్క గ్రేట్నెస్ని, మౌంటైన్ మీద నుంచి పడుతున్నటువంటి ఈ వాటర్ ఫాల్ పాడుతున్నట్టుగా ఉంది. మదమే ఆనందసే, మదమే నసనస ఉత్తేజిత్ కర్ అంటే ఈ పడేటటువంటి వాటర్ ఫాల్ యొక్క అణువణువు కూడా హ్యాపీనెస్తో, ఎగ్జైట్మెంట్తో అది కిందికి పడుతూ ఈ పహాడ్, ఈ మౌంటైన్ యొక్క గొప్పదనాన్ని పాడుతున్నట్టుగా అనిపిస్తోంది ఆ ప్రకృతిలో. मोती की लड़ियों से सुंदर झरते हैं झाग बरे निर्झर. झाग का अर्थ होता है फोम, నురగ. జనరల్గా వాటర్ని మనం ఇలా పైనుంచి వేసినప్పుడు కింద నురగ బబుల్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ మౌంటైన్ మీద నుంచి కూడా, ఈ పహాడ్ మీద నుంచి వాటర్ ఫాల్స్ ఇలా కిందికి పడుతున్నప్పుడు కింద పడిన తర్వాత ఒక నురగ, ఒక ఫోమ్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. అలా ఫోమ్తో నిండి ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్స్ కిందికి పడుతున్నాయని చెప్పి పోయిట్ అంటున్నారు. ఇలా కిందికి పడినటువంటి ఈ దృశ్యం చూస్తున్నప్పుడు ఎంత అందంగా ఉందంటే, మోతీకి లడియోన్ సే సుందర్. మోతీ కా అర్థ హోతా హై పర్ల్. ముత్యాల హారం లాగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తోందంట. ఆ నురగ, ఆ బబుల్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఒక ముత్యాల హారం లాగా బ్యూటిఫుల్గా అనిపిస్తోంది. మోతీకి లడీసే సుందర్.
ఇక్కడ పడుతున్నటువంటి వాటర్ ఫాల్స్ ఎవరి యొక్క గొప్పదనాన్ని పాడుతున్నట్టుగా చెప్తున్నారు పోయెట్? మౌంటైన్ యొక్క గొప్పదనాన్ని పాడుతున్నట్టుగా చెప్తున్నాడు. పడినటువంటి వాటర్ కూడా ఇక్కడ కింద ఒక నురగను ఏర్పరుస్తుంది. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ముత్యాల హారాలు లేదంటే ఒక ముత్యాల యొక్క లడి, మోతియోంకి లడి ఏ విధంగా అయితే బ్యూటిఫుల్గా ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా అక్కడ ఉన్నటువంటి దృశ్యం మనకు కనిపించడం అన్నది జరుగుతోంది. గిరివరకే ఉరిసే ఉటు ఉటుకర్ ఉచ్చాకాంక్ష ఓన్సే తరువర్. तरवर का अर्थ होता है पेड़, वृक्ष, ट्री. ఇక్కడ గిరివరకే ఉరిసే అంటే ఆ గిరి, ఆ పర్వతం యొక్క హృదయం నుంచి ఏర్పడినటువంటి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఉన్నతమైనటువంటి ఆకాంక్షలు, ఉన్నతమైనటువంటి డిజైర్స్, గొప్ప గొప్ప డిజైర్స్ కలిగి ఉన్నాయట. అలా గొప్ప గొప్ప డిజైర్స్ కలిగినటువంటి ఆ చెట్లు ఆ పర్వతం యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి చెట్లు. ఇప్పుడు ఈ ట్రీస్ అన్నీ కూడా సైలెంట్గా స్ప్రెడ్ అయినటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఏ విధంగా చూస్తూ ఉన్నాయి? అనిమేష్ ఏక్ టక్ అంటే కనురెప్ప వాల్చకుండా, అంటే కనురెప్ప అన్నది వాల్చకుండా స్థిర దృష్టితో కంటిన్యూస్గా అవన్నీ కూడా సైలెంట్గా స్ప్రెడ్ అయినటువంటి ఆకాశాన్ని చూడడం అన్నది జరుగుతుంది. అలా చూసేటప్పుడు అవి ఏంటి, ఇక్కడ చింతాపర్ అంటే ఏదో వరి అవుతున్నాయి, ఏవో ఆలోచన కలిగి ఉన్నాయి. ఆలోచన ఏముంది అక్కడ? గొప్ప గొప్ప అంబిషన్స్, గొప్ప గొప్ప డిజైర్స్ ఆ చెట్లకి ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ ఎలా చేసుకోవాలి, ఎలా ఫుల్ఫిల్ అవ్వగలుగుతాయి అనేటటువంటి ఆలోచనలో మునిగి ఉన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా కనురెప్ప వాల్చకుండా, అనిమేష్ అటల్ కదలకుండా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. శాంతంగా ఉన్నటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఛాయావాద్ పోయట్రీలో ఇంకొక విశేషత, ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది నాన్న. అదేంటి అంటే ప్రకృతి మరియు మనిషి మధ్య ఒక రిలేషన్ని ఏర్పరచుట, లేదంటే ప్రకృతిని ఒక హ్యూమన్ బీయింగ్తో కంపారిజన్ చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ కూడా పోయెట్ యూస్ చేసినటువంటి అలంకారం మనం మానవీకరణ అలంకారం అంటాం. మానవీకరణ అలంకార్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటిది ఏదైనా కావచ్చు, ఒక మనిషి చేసినట్టుగా చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, అలానే మనకి ఉన్నతమైనటువంటి ఆకాంక్షలు కలిగి ఉంటాం, అలానే మనం పాడగలుగుతాం. ఇక్కడ కూడా పోయెట్ పర్వతం పువ్వుల లాంటి కళ్ళతో చూస్తోంది అన్నారు, ఆ వాటర్ ఫాల్ పాట పాడుతోంది అని అంటున్నారు, అలానే చెట్లకు గ్రేట్ అంబిషన్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటివి ఒక హ్యూమన్ బీయింగ్ చేసేటటువంటి వర్క్స్తో ఎప్పుడైతే పోల్చి చెప్పడం అన్నది జరుగుతుందో అక్కడ ఉపయోగించినటువంటి అలంకారాన్ని మనం మానవీకరణ అలంకార్ అంటాం. ఇలాంటి అలంకారం ఎక్కువగా మనకు ఛాయావాద్ పోయిట్రీలో కనిపిస్తూ ఉంటుంది. ఉడగయా అచానక్లో భూదర్ ఫడ్కా అపార్ పారద్కే పర్ రవశేష రహ గయే హై నిర్జర్ హై టూట్ పడా భూపర్ అంబర్ धस गए धरा में सभैशाल उठ रहा धुआं जल गया ताल यो जलद यान में विचर विचर था इंद्र केलता इंद्रजाल. भूदर, भूदर का अर्थ भी पहाड़ है. पारद के पर, पारे के समान धवल एवं चमकीले पंख. पारे का अर्थ क्या है? మెర్క్యూరీ. మెర్క్యూరీ లాగా చాలా షైనింగ్గా ఉన్నటువంటి వింగ్స్. రవశేష్ केवल पानी के गिरने की आवाज़ का रह जाना. सभय भय के साथ. शाल एक वृक्ष का नाम. ताल तालाब. जलदयान बादल रूपी विमान. विचरना घूमना. इंद्रजाल जादूकरी. उड़ गया अचानक लो भूदर फड़का अपार पारद के पर. మెర్క్యూరీ వైట్లో షైనింగ్గా ఉన్నటువంటి క్లౌడ్స్ అన్నీ ఒకేసారి ఫామ్ అయిపోవడం వల్ల ఆ క్లౌడ్స్ వెనక ఉన్నటువంటి మౌంటైన్స్ కనిపించకుండా అయిపోయాయని చెప్పి కవి యొక్క ఉద్దేశం అన్నమాట. शेष रह गए है निर्जर. निर्जर का अर्थ होता है वाटरफॉल. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోయిందంట? ఆ వాటర్ ఫాల్స్ పడేటటువంటి సౌండ్, నాయిస్ మాత్రమే మిగిలిపోయింది. ఆ పడేటటువంటి సౌండ్, నాయిస్ ఏదైతే ఉందో, ఆ వాటర్ ఫాల్ యొక్క నాయిస్ ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము మౌంటైన్ ఉందని. కానీ మౌంటైన్ ఇక్కడ మనకు కనిపించడం లేదు, ఆ పర్వతం, ఆ పహాడ్ అన్నది కనిపించడం లేదు. ఎందుకు అది మాయమైపోయింది? ఈ పొగమంచు, ఈ తెల్లటి షైనీ పొగమంచు ఏదైతే కవర్ చేసేసిందో దాని కారణంగా పర్వతం మాయమైపోయినప్పటికీ కూడా ఈ నిర్జర్, ఈ వాటర్ ఫాల్ పడేటటువంటి సౌండ్ వల్ల మనము గుర్తించగలుగుతున్నాం మౌంటైన్ ఉందని. హై టూట్ పడా భూపర్ అంబర్. ఆ సమయంలో పడేటటువంటి వర్షంని చూసినట్టయితే ఆకాశం భూమి మీద విరుచుకు పడిందా అనేటట్టుగా వర్షం అన్నది కురుస్తోంది.
धस गए धरा में सभय शाल, सभय भय के साथ, शाल एक वृक्ष का नाम। ఈ షాల్ వృక్షాలు సభై భైకి సాత్ భయముతో భూమి లోపలికి వెళ్ళిపోయాయి. అంటే ఈ ఆకాశం భూమి మీద వర్షం రూపంలో విరుచుకుపడడంతో అక్కడ ఏర్పడినటువంటి భయంకరమైనటువంటి వాతావరణానికి, అంటే ఆ థండర్ స్టార్మ్స్ అవ్వచ్చు, అంటే ఎక్కువగా ఫాస్ట్గా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి రెయిన్కి భయంతో ఏమయ్యాయి అవి లోపలికి, భూమి లోపలికి వెళ్ళిపోవడం అన్నది జరిగింది. ఉట రహా ధువా జల్ గయా తాల్, తాల్ का अर्थ तालाब, ధువా का अर्थ है ఫాగ్. ఫాగ్ రూపంలో ఉన్నటువంటి ఆ స్మోక్ని చూసినప్పుడు ఆ తాలాబ్, ఆ పాండ్ కాలిపోవడం కారణంగా ఆ పాండులో నుంచి ఆ పొగ అంతా రిలీజ్ అవుతోందా అన్నట్టుగా మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది. यो ऐसा लग रहा है जलद यान में विचर विचरता इंद्र केलता इंद्रजाल. ऐसा लग रहा है जलद यान में, जलद रूपी विमान में बैठकर इंद्र क्या कर रहा है, इंद्रजाल खेल रहा है. ఆ సమయంలో ఇంద్రుడు క్లౌడ్ లాంటి విమానంలో కూర్చొని ఇంద్రజాలం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రకృతిలో వచ్చినటువంటి సడన్ చేంజెస్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం, ఈ పర్వత ప్రాంతాల్లో సడన్గా అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా ఈ పొగమంచు అంతా స్ప్రెడ్ అవ్వడం కారణంగా, ఈ మెర్క్యూరీ వైట్లో షైనీగా ఉన్నటువంటి ఈ పొగమంచు కారణంగా ఆ పర్వతాలన్నీ కూడా మాయమైపోవడం జరిగింది. పర్వతాలు మాయమైపోయాయి, కానీ అక్కడ పర్వతాల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ వాటర్ ఫాల్ యొక్క సౌండ్ కారణంగా మనము గుర్తించగలుగుతున్నాము అక్కడ వాటర్ ఫాల్ ఉందనేటటువంటి విషయం. ఆ సమయంలో పడేటటువంటి వర్షంని, కంటిన్యూస్గా పడుతున్నటువంటి వర్షంని చూసినట్టయితే ఆకాశం భూమి మీద విరుచుకు పడినట్టుగా ఉంది. అప్పుడు అక్కడ ఆ తాలాబ్, ఆ పాండ్స్ దగ్గర ఉన్నటువంటి ఈ షాలు వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతి యొక్క భయంకర రూపం కారణంగా భయపడి భూమిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. అలానే ఆ పాండ్స్ మీద స్ప్రెడ్ అయినటువంటి ఈ ఫాగ్, ఈ పొగమంచు కారణంగా ఆ పాండ్ కాలిపోయినప్పుడు వచ్చేటటువంటి పొగలాగా మనకు అనిపించడం జరుగుతోంది. ఇంద్రుడు క్లౌడ్ అనేటటువంటి విమానంలో కూర్చొని, బాదల్ అనేటటువంటి విమానంలో కూర్చొని ఇంద్రజాలం చేస్తున్నట్టుగా మనకు అనిపించడం జరిగింది. దిస్ ఈజ్ అవర్ లెసన్ పర్వత్ ప్రదేశ్ మే పావస్. పర్వత ప్రాంతంలో రెయినీ సీజన్ గురించి ఇక్కడ పోయేట్టు డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.